హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి కుకింగ్ విత్ రూపశ్రీ. మనకైతే ఈరోజు కాకరకాయ స్పెషల్. కాకరకాయ ఫ్రై ఎలా చేస్తామనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ముందుగా అయితే మనం ఈ కాకరకాయలన్నీ ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి, రౌండ్ షేప్ లాగా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో ఒక బౌల్లో అయితే ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఈ రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు కదా, దాన్ని అయితే ఇట్లా వేసి మొత్తం ఆ పీసెస్కి అంతా అయ్యేలాగా అయితే మనము కలిపేసుకోవాలి. ఇట్లా ఎందుకు చేస్తామంటే ఇప్పుడు కాకరకాయ అనేది మనకి చేదుగా ఉంటుంది. సో ఆ చేదు పోవడానికి మనం ఇలాగ ఉప్పు వేసి మొత్తం ఆ కాకరకాయ ముక్కల కల్లా అయ్యేలాగైతే ఇలా కలుపుకోవాలి. ఇలా పీసెస్ అయితే మొత్తం కలిపి 2 hours లేదా 1 night అంతా ఇలానే పెట్టేసుకొని తర్వాత మనము మళ్ళీ సెకండ్ డేకి ఇలా తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిపేసుకొని ఇలా అయితే వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా. మేమైతే వన్ నైట్ అంతా పెట్టాము ఇలానే ఉప్పు వేసి. సో మొత్తం ఇలా మొత్తం గట్టిగా అయితే పీస్కి మొత్తం ఆ సాల్ట్ అదంతా పోయేలాగా ఇథనాల్ కూడా బయటకు వచ్చేస్తాయి. సో అలాగ అయితే మొత్తం కాకరకాయలన్నీ ఇట్లా వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు వాటర్లో కడిగాం కదా, ఆ వాటర్ కూడా మొత్తం పోయేలాగా ఒక క్లాత్తో కానీ లేదా ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా హ్యాండ్స్తోనే ఇలాగ గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అంతా పోయేలాగా అయితే మనము చూసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చేస్తున్నాం కదా అలాగా. అన్ని కాకరకాయలు వాటర్ అంతా తీసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఇందాక మొత్తం వాటర్ని అన్నీ తీసేసినవి ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు, సో అవన్నీ ఇలా ఆయిల్లో వేసి ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఆ కాకరకాయలు అనేది మనం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అవి కాకరకాయ ముక్కలు అనేటివి అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఒకసారి అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ చేస్తే ఓకే, క్రిస్పీ అయితే ఉన్నాయి. సో మొత్తం అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇలానే మళ్ళీ మిగతా పీసెస్ ఉన్నాయి కదా అవే మళ్ళీ అయితే వేసేసుకున్నాను. అవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనకైతే వీటికి ఒక పొడి అయితే కావాలి, కారం. సో అది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడైతే మనం కారపొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కారం పొడి, ఉప్పు, కొబ్బరి తురుము పట్టినది, వెల్లుల్లి. ఇక్కడైతే చూసేసారు కదా కావాల్సిన పదార్థాలు అన్నీ మొత్తము. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, కారం, ఉప్పు అన్నీ అయితే ఇందులో మిక్సీ పట్టేసుకోవాలి మొత్తము. చూస్తున్నారు కదా ఇక్కడ మిరప్పొడి అయితే రెడీ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు లాస్ట్లో అయితే వెల్లుల్లి వేసి కచ్చపచ్చగా అయితే వేసుకోవాలి మనము. సో ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కారపొడిని అయితే ఒకసారి వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత మనం ముందుగా అయితే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ కారపొడిలోనే వేసేసి మొత్తం అది ముక్కల కల్లా కారం పొడి అయ్యేలాగా అయితే మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. వన్స్ అన్ని ముక్కలకు ఆ కారపొడి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మన క్రిస్పీగా ఉన్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ వీడియోలో అయితే కాకరకాయ ఫ్రై ఎలా వచ్చిందో ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. దీన్ని మనము ఒక బాక్స్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే దీన్ని తినేయచ్చు అన్నంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్.